ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిఎస్కు ఏడీసీ సీఎండి లక్ష్మీపార్థసారథి, సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు తదితర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ముందుగా బకింగ్హామ్ కెనాల్, కొండవీటి వాగులపై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్లను పరిశీలించి కరకట్ట రోడ్డుకు ప్రత్యామ్నాయంగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు కొనసాగింపుగా జరుగుతున్న పనుల పురోగతిని సిఎస్ అడిగి తెలుసుకున్నారు. అబ్బరాజుపాలెం వద్ద ఎల్పీఎస్ జోన్ 5Dని సందర్శించారు. 470.42 కోట్లతో రైతుల కోసం 1638 ప్లాట్లు అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ జోన్లో 37 కిలోమీటర్ల అంతర్గత రహదారులు, సీవరేజ్, స్ట్రామ్, వాటర్ డ్రైన్లు, పవర్, ఐసీటీ, రీయూజ్ నెట్వర్క్ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులు జరుగుతున్నాయి. వీటిని 4 బ్లాకులుగా విభజించి వేగంగా పూర్తి చేస్తున్నట్లు సిఎస్కు అధికారులు నివేదించారు. చివరిగా 4820 కోట్లతో నిర్మిస్తున్న 50 అంతస్తుల ఐకానిక్ జిఐడి టవర్తో పాటు విభాగాధిపతుల కోసం చేపట్టిన 4 40 అంతస్తుల టవర్ల నిర్మాణాలను సిఎస్ పరిశీలించారు. డయాగ్రిడ్ కాలమ్స్, కోర్ వాల్వ్ పురోగతిని వ్యూ పాయింట్ నుంచి పర్యవేక్షించారు. అనంతరం సిఆర్డీఏ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.